అడవిశేష్ గారు డెకాయిట్లో చేస్తున్నారు కదా, మీ ఇద్దరికి కాంబినేషన్స్. ఆయన ఎప్పుడు కాప్ రోల్స్లో అలాగ కనిపిస్తుంటే మేజర్ కానీ హిట్ కానీ అలా కనిపించినప్పుడు అందరు అమ్మాయిలు యా క్రష్ కేమ్ అని చెప్పేసి. సో వాట్ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్? అండ్ మీరు ఒక విషయంలో ఇద్దరిని కంపేర్ చేయాలి అంటే ఏ విషయంలో? అల్లరి నరేష్ గారు కానీ తర్వాత అడవిశేష్ గారిని ఎలా కంపేర్ చేస్తారు? Both are very passionate towards their craft or cinema ante pichi. ఆ పిచ్చి లేకపోతే నరేష్ గారు కెనాట్ సర్వైవ్ ఆల్ దీస్ ఇయర్స్. హీ హ్యాస్ ఆల్రెడీ డన్ 62 ఫిల్మ్స్, 63rd or 64th ఫిల్మ్ ఇది. సో ఆ పిచ్చి ఉండాలి, పిచ్చి ఉండాలండి, పిచ్చి. సో ఇద్దరికి కామనాలిటీ ఈజ్ లైక్ దే ఆర్ మ్యాడ్ అబౌట్ సినిమా. సో వచ్చిన దగ్గర నుంచి సినిమా 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 సినిమా. సో దట్ ఈస్ వన్ థింగ్ ఐవ్ సీన్ అండ్ I think that's one common thing I've seen in both of them. Okay, difference cheppandi. అడవిశేష్ గారి సెట్ లోకి వస్తే ఎలా ఉంటుంది, అల్లరి నరేష్ గారి సెట్ లో వస్తే ఎలా ఉంటుంది? Sesh is very jovial అంటే like he communicates a lot. నేను చాలా సైలెంట్గా ఉంటాను సెట్లో. నా షార్ట్ అయిపోయిన వెంటనే పక్క కూర్చొని నా బుక్ పట్టుకొని ఇయర్ పాడ్స్ పెట్టుకొని పక్కన కూర్చుంటాను. శేష్ గారు కమ్స్ అండ్ హీ హ్యాస్ కాన్వర్సేషన్. బట్ నరేష్ గారు ఈజ్ ఆల్సో క్వైట్ పర్సన్. మాకు షార్ట్ కట్ చెప్పిన తర్వాత ఇద్దరం చైర్స్ వేసుకొని ఇలా కూర్చుంటాం స్కూల్ స్టూడెంట్స్ లాగా. వీ డోంట్ టాక్, అంటే కొంచెం ఇన్హిబిషన్స్ ఎక్కువ. సో దట్ ఈస్ వన్ మేజర్ డిఫరెన్స్. శేష్ గారికి అలా ఏం లేదు. హీ కమ్స్ అండ్ హీ లైక్ స్టార్ట్స్ ద కాన్వర్సేషన్. నాకు స్టార్టింగ్ ట్రబుల్ అనమాట. పేరులో ఉన్న అల్లరి లేదు అయితే నరేష్ ఉంది డెఫినెట్లీ. యూఆర్ సీయింగ్ ఇట్ ఆన్ స్క్రీన్. ఆఫ్ స్క్రీన్ లో ఇస్ క్వైట్ ఆర్ మేబీ హీ టర్న్డ్ అవుట్ టు బికమ్ క్వైట్. ఐ డోంట్ నో, వి కీప్ చేంజింగ్ కదా. సో మీ ఇన్స్టా ప్రొఫైల్ మొత్తం నేను గోత్రూ అయ్యానమాట. వాట్ ఈస్ దిస్ సాయి కామాక్షి భాస్కర్లా అని ఉంది, అది తర్వాత యాడ్ ఆన్ అయిందా లేదంటే యాక్చువల్ నేమ్? యాక్చువల్ నేమ్ సాయి కామాక్షి, బట్ పీపుల్ అందరూ కామాక్షి కామాక్షి అంటారు. అండ్ ముంబైలో మిస్ ఇండియా టైంలో దే అనౌన్స్డ్ మీ యాజ్ కామాక్షి భాస్కర్లా అండ్ దట్ కంటిన్యూడ్ అంతే. ఓకే, ఐ డోంట్ వాంట్ టు చేంజ్. ఐ సా సో మెనీ ఇంట్రెస్ట్స్ ఆల్సో, కాకపోతే అందులో మెన్షన్ చేయండి ఐ ఫౌండ్ అవుట్ వన్ థింగ్. ఓకే, మీరు గ్యాడ్జెట్ గురు అంట కదా. Gadget guru, I'm very away from. If you see my phone, you will be shocked. You are using the costliest phone and kuda vinnanu. Oh no. Can you please show us? I don't know, it's with my assistant. Sagar, please. Gadget guru. Yeah. This is my phone only. That's my phone. Costliest phone. Asli entandi aa phone? I know. You know what? This is the costliest phone. Endukante phone comes with an expense of losing your personal space, your peace, and you keep scrolling like headless chicken laga ఊరికనే స్క్రోల్ చేస్తూ ఉంటాము. సో ఇది ఎందుకు ఎక్స్పెన్సివ్ అంటానంటే అవన్నీ డబ్బులు ఇచ్చినా రావు. మెంటల్ హెల్త్ ఆర్ టైమ్ ఆర్ గుడ్ స్లీప్. So this phone gave me that. So that's why this is the costliest phone. ఇందులో కాల్స్ చేస్తే మాట్లాడడానికి There is Bluetooth. I hear songs in this while I'm working out. Calls మాట్లాడొచ్చు. Okay. So my piece, నాకు నార్మల్ ఫోన్ కూడా ఉంది because I need that, but it's always with my team. I don't. This is the costliest phone నిజంగా. నేను చూసి షాక్ అయిపోయాను. ఏంటిది, సిమ్ కొంటాం కదా, సిమ్ కొన్నప్పుడు ఇంతే ఉంటుంది కదా, యాజ్ ఇట్ ఈస్ గా అంతే ఉంది. అంత ఫోన్ లో అసలు ఏం చేస్తారు, అసలు ఈ మెసేజ్ ఎట్లా వెళ్తుంది అని చెప్పి. బట్ దేర్ ఇస్ అ కీప్యాడ్, మొత్తం అంతా వర్క్ అవుతుంది. I send normal text, not WhatsApp అవేం రావు. Normal text and calls ఉన్నాయి. And it's a dual SIM, by the way. Dual SIM. There is SD card ఉంది, songs వస్తాయి. So yeah. Wow. ఎక్కడ తీసుకున్నారు? This I think my brother bought it when he has been to Thailand, I guess, or China, I don't know. Yeah. Nice. అందుకే You can find it on Amazon if somebody wants to have mental peace. Amazon లో కూడా ఉంటుంది. Yeah. Definitely. అసలు ఇలా గుప్పెట్లో పట్టేసుకున్నారనమాట. ఫోన్ ఉందని కూడా తెలియదు. మేబీ స్టూడెంట్స్కి బాగా వర్క్ అవుతుంది.